జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ దాష్టికం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ భవానీ ఇష్టరీతిన కొట్టింది. విద్యార్థినిని వార్డెన్ కొడుతుండగా తోటి విద్యార్థులు తీసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. వార్డెన్ పై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ ఇదే ఎస్సీ హాస్టల్లో వార్తల్లో నిలిచింది. ఇక వరుస ఘటనలతో హాస్టల్లో ఏం జరుగుతోందనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్ వివాదాస్పదాలకు ఒక అడ్డాగా మారడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు చూసినట్లయితే మరి వార్డెన్ మేడమే విద్యార్థులను విచక్షణ రహితంగా చితిక బాధడం చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి వాళ్ళని మందలించడో లేకపోతే ఆ యొక్క విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించాలి తప్ప నువ్వెవరు కొట్టడానికి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక వివాదాస్పదాలకు కారణమైంది. ముఖ్యంగా లాస్ట్ టైం కూడా మరి మత మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిర్దమత్తులో ఉన్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ యొక్క హాస్టల్ను విజిట్ చేయరు అధికారులు? ఏం జరుగుతుంది ఈ యొక్క హాస్టల్లో? ఈరోజు వార్తా పత్రికలు వచ్చినటువంటి కథనాల ప్రకారం ఆ యొక్క హాస్టల్లో ఎవరో అగంతులు కూడా వచ్చారని చెప్పేసి పూర్తిగా రాసినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఈ యొక్క అధికారులు కూడా ఈరోజు హాస్టల్కు రాకపోవడం వెనుక దీని అర్థం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కళాశాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ దాష్టికం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ భవానీ ఇష్టారీతిన కొట్టింది. విద్యార్థినిని వార్డెన్ కొడుతుండగా తోటి విద్యార్థులు తీసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. వార్డెన్ పై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ ఇదే ఎస్సీ హాస్టల్ వార్తల్లో నిలిచింది. వరుస ఘటనలతో హాస్టల్లో ఏం జరుగుతోందన్న విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు చెందుతున్నారు. గత నెల 24న కూడా ఈ హాస్టల్లో ఇక మత బోధనలు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మళ్ళీ ఇప్పుడు విద్యార్థినిపై చేయి చేసుకుంటున్న వార్డెన్ అని కూడా కొన్ని ఆరోపణలు రావడంతో ఇక అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని వార్డెన్ చితకబాదిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు భూపాలపల్లి జిల్లాలో చర్చగా మారాయి. చేతులు కర్రతో ఇష్టారీతిన విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ దాడి చేసినటువంటి పరిస్థితి. విద్యార్థిని చితకబాది ఆ దృశ్యాలను తోటి విద్యార్థులు ఆ వీడియో తీశారు. ఈ ఘటన ఈ నెల 24వ తారీఖున జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 నెలల క్రితం విద్యార్థులకు మత బోధనలు చేయిస్తూ అప్పుడు మీడియాలో వార్తలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ ఇప్పుడు వరుస ఘటనలతో హాస్టల్ అసలు ఏం జరుగుతుందంటూ కూడా పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. హాస్టల్ ముందు విద్యార్థి సంఘాల కూడా నిరసన వ్యక్తం చేసి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. విద్యార్థి సంఘాలు హాస్టల్ వార్డెన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకని వార్డెన్ ఇట్లా వ్యవహరిస్తుంది, తప్పకుండా వార్డెన్ పై చర్యలు తీసుకునే వరకు కూడా మా నిరసన పోరాట కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయని విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారు, హాస్టల్ వార్డెన్ భవానీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో. రైట్ తిరుపతి, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ ఎవరైనా రావడం జరిగిందా అక్కడికి? ఇది కేవలం సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని ఈ రోజు మాత్రమే బయటకు వచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఇంకా పేరెంట్స్ వరకు చేరలేదు. ఈ దృశ్యాలు తోటి విద్యార్థుల మొబైల్ కావచ్చు మిగతా వారు తీసినటువంటి నేపథ్యంలోనే ఆ విద్యార్థి సంఘాలు అనేది వారి దగ్గర చేరడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో చర్చగా మారింది. ఇంకా పేరెంట్స్
ఆ దృష్టికి కొంతమందికి మాత్రమే వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో మత బోధనలో వార్తలు వచ్చిన అంశాలు కావచ్చు, ఇప్పుడు ఈ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు తప్పకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. మరి చూడాలి ఇంకా పేరెంట్స్ ఫర్దర్ గా ఈ వార్డెన్ భవానీపై అధికారులకు ఎట్లా ఫిర్యాదు చేస్తారో, అధికారులకు పేరెంట్స్ ఏం చెప్తారనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్. ఇక్కడ తిరుపతి ఏపీలో ఎక్కడ చూసినా అంటే తిరుపతిలోనే డైరెక్ట్ గా యూనివర్సిటీలో కూడా ఈ మత బోధనలో కలకలం రేపాయి. అలాగే ఇప్పుడు అంటే 24వ తేదీన కూడా ఎస్సీ కళాశాలలో కూడా ఇలా జరగడము, అసలు ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా మత బోధనల ప్రచారం ఎక్కువగా చేస్తున్నందు వల్ల దీనిపై కేంద్రం కావచ్చు, అలాగే ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం? అంటే కొన్ని హాస్టల్లో కొంతమంది వ్యక్తుల సంబంధించినటువంటి తీరు ఇట్లానే వ్యవహరిస్తున్నారు. కొంతమంది హాస్టల్స్ అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి గిరిజన హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో కొంతమంది ఇట్లా వ్యవహరించినటువంటి తీరు అయితే కనిపిస్తుంది. ఏపీలో ఇంకా జరిగినటువంటి ఘటన కావచ్చు, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ హాస్టల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. తప్పకుండా ఈ హాస్టల్స్ కావచ్చు, ఎవరైతే మత బోధనలు చేస్తారో విద్యార్థుల్లో కాలేజీలో మత బోధనలు చేసేటువంటి ఆ సిబ్బందిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. మరి చూడాలి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో ఫోకస్ చేసి ఇట్లా ఎవరైతే మత బోధనలు వారిపై చర్యలు తీసుకుంటారో, లేదంటే మళ్ళీ తూతు మంత్రంగా ఇలానే గడుస్తాయనే చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్. థ్యాంక్ యూ తిరుపతి.